హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ నార్మల్ హౌస్ వైఫ్. ఏం చేస్తున్నారు? ఎలాగున్నారో నాకు ఒక చిన్న కామెంట్ చేసేయండి. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసిన బాదం పాలు మేకింగ్ వీడియోకి కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయండి. బాదం పౌడర్ అనేది మీకు ఎక్కడ వస్తుందండి? బాటిల్స్ ఎక్కడ తీసుకొచ్చుకుంటున్నారు? కస్టర్డ్ పౌడర్ కలపచ్చా? వీటన్నిటికి కూడా నేను ఇవాళ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసమే నేనైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నానమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. బాదం పాలు తయారు చేయడానికి నేనైతే 5 ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేశాను అనమాట. అవేంటంటే పాలు, పంచదార, బాదం పప్పు, బాదం పౌడర్ అండ్ బాటిల్స్. పాలు, పంచదార అనేది రెగ్యులర్గా అందరి ఇళ్ళల్లో ఉంటుందండి. డే స్టార్ట్ అవ్వాలంటే పాలు, పంచదారతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటి గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం అయితే మనకు లేదనమాట. అలాగే బాదం పప్పులు కూడా అందరికీ తెలుసండి. ప్రతి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి బాదం పౌడర్. అంటే మీరు ఏ బాదం పౌడర్ వాడుతున్నారు, మీకు ఎక్కడ దొరుకుతుంది, ప్రైస్ ఎంత అని కూడా అడుగుతున్నారండి. దానికోసమే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. ఈ బాదం పౌడర్ అనేది నేనైతే యూజ్ చేస్తానండి. బాషా డీలక్స్ కీర్ అని ఉంటుందండి. దీని మీద బాదం కీర్ అనేది ఉంటుంది. బాషా డీలక్స్ బాదం కీర్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది కేజీ ప్యాకెట్ అండి. ఈ కేజీ ప్యాకెట్ వచ్చేసి నాకు 120 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. నాకు ఇది మా ఊర్లోనే హోల్సేల్గా అమ్ముతా చూడండి, ఆ షాపుల్లో అయితే నాకు దొరుకుతుందండి. హోల్సేల్ షాప్స్లో అయితే దొరుకుతుంది. చాలా ఈజీగా దొరుకుతుంది. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏముండదండి. ప్రతి హోల్సేల్ షాప్లో కూడా బాదం పౌడర్ అండి అని అడిగితే ఖచ్చితంగా ఈ ప్యాకెట్ అయితే ఇస్తారనమాట. దీన్ని తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. దీని రేట్ వచ్చేసి కేజీ వచ్చేసి 100 ఆర్ 120 ఈ రెండింటి మధ్యలోనే ఉంటుందండి. దానికి మించి ఎక్కువ రేట్ అయితే పెట్టకూడదు అండ్ అంతకు మించి కూడా రేటు ఉండదు. అందుకని బాషా డీలక్స్ బాదం కీర్ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. నేను యూజ్ చేసే పౌడర్ అయితే ఇదనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బాటిల్స్ ఎక్కడ తెచ్చుకుంటున్నారండి అనే క్వశ్చన్ కూడా వచ్చిందండి. నేను బాటిల్స్ వచ్చేసి మాకు దగ్గరగా ఉండేది విజయవాడ అండి. విజయవాడ 1 టౌన్లో దొరుకుతాయి. అలాగే ఆటోనగర్లో అయితే తయారు చేసి అక్కడే అమ్ముతారండి. నేనైతే ఆటోనగర్ నుంచి తెచ్చుకుంటున్నాను. బాటిల్ అయితే తయారు చేసి అక్కడే అమ్ముతారండి. ఈ బాటిల్స్ వచ్చేసి నాకు పర్ బాటిల్ వచ్చి 3 రూపీస్ అయితే పడుతుందనమాట. 100s లెక్కనైతే అమ్ముతారండి. నేను 100లో అయితే తీసుకొచ్చుకుంటాను. బాటిల్ వచ్చేసి లూజ్ అయితే ఇవ్వరండి, 100స్లో అయితే ఇస్తారనమాట. పర్ బాటిల్ వచ్చేసి నాకు 3 రూపీస్ పడుతుందండి. బాటిల్ ఆర్ క్యాప్ కూడా ఇస్తారనమాట. రెండు కలిపి 3 రూపీస్. నేను విజయవాడ 1 టౌన్లో కానీ లేదా ఆటోనగర్లో ఇది తయారు చేసే గోడౌన్స్ ఉంటాయి అన్నమాట, అక్కడ కానీ తీసుకొచ్చుకొని యూజ్ చేసుకుంటూ ఉంటానండి. ఈ బాటిల్ వచ్చేసి ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 3 రూపీస్ పడుతుంది. మాకు చాలా దగ్గర కాబట్టి నేను ఆటోనగర్ నుంచే తీసుకొచ్చుకుంటానండి. మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను ఈ బాటిల్ అనేది ఆటోనగర్ నుంచి తీసుకొచ్చుకుంటున్నానండి. అలాగే ప్రతి ఊర్లోనూ మార్కెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇలా బాదం పాలు ప్యాక్ చేసే బాటిల్ అని అడిగితే కనుక ఖచ్చితంగా ఈ బాటిలే ఇస్తారండి. బాటిల్ వచ్చేసి 3 రూపీస్ పడుతుంది. బాటిల్ ఆర్ క్యాప్ రెండు కూడా ఇస్తారండి 3 రూపీస్కే. నేను ఆ రకంగా అయితే తీసుకొచ్చుకొని యూజ్ చేసుకుంటాను. మీకు కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉండే మార్కెట్స్లో అయితే ట్రై చేయండి, తప్పకుండా దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాదం పాలలో కస్టర్డ్ పౌడర్ అయితే కలపచ్చా అని అడుగుతున్నారండి. కస్టర్డ్ పౌడర్ కలిపితే దాని టేస్ట్ అనేది మారిపోతుంది అండి. కస్టర్డ్ పౌడర్ చిక్కదనం కోసం వాడతారండి. మనం ఇచ్చే బాదం పాలుకి కస్టర్డ్ పౌడర్ కలిపితే దాని టేస్ట్ మారిపోతుంది. అది కస్టర్డ్ పౌడర్ కలిపారనేది చాలా ఈజీగా కనిపెట్టేస్తారు. అలా కాకుండా మనం ఒరిజినల్గా మనం కాసి
ప్యాక్ చేసిన బాదం పాలు మాత్రమే అమ్మితే కనుక మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అందుకని కస్టర్డ్ పౌడర్ కలపకుండానే నేనైతే సేల్ చేస్తానన్నమాట. అది మీ చాయిస్ అండి. కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు, లేదు అవసరం లేదనుకుంటే మానేయచ్చు. దాంట్లో ఎవరి బలవంతము లేదు, కలపాలి అనే రూల్ కూడా లేదండి. మరి మీ ప్రశ్నలన్నిటికీ నేనైతే సమాధానం ఇచ్చానని అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. వాటిని కూడా నేను క్లియర్ చేస్తానన్నమాట. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.